హాయ్ వెల్కమ్ టు గేమ్ చేంజర్. సూర్య ఇంటర్నేషనల్ అధినేత పెండ్యాల హర్నాథ్ బాబు గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, అట్లాగే ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ ఎలా మొదలైంది? నా జన్మస్థలం నవీపేట అని చెప్పి నిజామాబాద్ జిల్లాలో బాసర్కి దగ్గరలో ఉన్న ఊరండి. ఆ విలేజ్లో నేను పుట్టాను. అక్కడ మా 10th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ అయినాక బోధనలో మధుమలాంచ డిగ్రీ కాలేజ్ అని దాంట్లో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చేయడం జరిగింది. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఔరంగాబాద్లో చేయడం జరిగింది. అలాగే ఐ గాట్ ఏ డాక్టరేట్ ఫ్రమ్ కొలంబో యూనివర్సిటీ ఫ్రమ్ శ్రీలంక. ఇవన్నీ ఒక భాగం అయితే వ్యాపారం 1983 నవంబర్ 23 స్టార్ట్ చేశానండి. అది మలక్పేటలో చేశాను. సప్నా ఎలక్ట్రానిక్స్ అని. నేను టీవీలు, తర్వాత రెఫ్రిజిరేటర్లు సేల్స్ చేసేవాడిని. దాంట్లో ఫస్ట్ ఇయరే ద బెస్ట్ సేల్స్ ఏజెంట్గా, అంటే సేల్స్ డీలర్గా ఐ గాట్ ఏ అవార్డ్ ఆల్సో ఫ్రమ్ ది కంపెనీ. దాని తర్వాత రిటైల్ రంగం కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఎంటర్ అవ్వాలని చెప్పి ఒక అభిప్రాయంతో, నా ఓన్ అభిప్రాయంతోనే 1991లో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అవుతున్న టైంలోనే నిరాలి అనే కంపెనీ కిచెన్ సింక్స్, స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ సింక్స్ బాంబేలో తయారవుతాయి. వాటి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గా జాగ్వార్ సంస్థ ఉత్పత్తుల్ని ఏపీ తెలంగాణ, అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు, అప్పుడు ఒకటే రాష్ట్రం ఉండే, సో అందులో నేను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అయితే దాంట్లో ఒక ట్యాప్స్ మాత్రమే ఉండేవి. అవి కాకుండా ప్రస్తుతం అంచెలంచెలుగా చాలా వెరైటీస్, అంటే చాలా వర్టికల్స్ వచ్చినాయండి. వాటన్నిటితో పాటు మేము కూడా వేర్ హౌసింగ్ ఇక్కడ హైదరాబాద్లో ఒకటి, అట్లాగే విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి. బికాజ్ ఆంధ్ర ఈజ్ లిటిల్ లాంగర్ ప్లేస్. ఇట్ హ్యాస్ 850 కిలోమీటర్స్ రేంజ్ ఉంది కాబట్టి అక్కడ. అండ్ వన్ మోర్ వీఆర్ గోయింగ్ టు ఓపెన్ ఇన్ కడప ఆల్సో. సో ఇవిలా చేస్తూ మేము డిస్ట్రిబ్యూషన్ రంగంలో స్థిరపడటం జరిగింది. లాస్ట్ 32 ఇయర్స్ నుంచి మేము వీఆర్ డూయింగ్ డిస్ట్రిబ్యూషన్. సూర్య ఇంటర్నేషనల్ అంటే ఒక సంప్రదాయ డిస్ట్రిబ్యూషన్గానే కాకుండా ఒక క్రెడిబుల్ బ్రాండ్గా ఎట్లా తీర్చిదిద్దారు? ఒకటే నాకు ఎడ్యుకేషన్ బాగా ఉపయోగపడిందండి. రెండోది కూడా సమాజంలో ఈ రోజున ఒక సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే, లేకపోతే పొలిటికల్ ఏరియాస్లో అయితే, ఎక్కడన్నా కానీ ఎక్కడ నాకు ఎవరు ఇబ్బంది కలిగించకుండా ఎడ్యుకేట్ చేసి సపోర్ట్ చేసి, కంపెనీ వారు కూడా ఇప్పుడు మాకు వచ్చినట్టుకి మా కాలేజీలో హెచ్ శ్రీనివాసులు సార్ అనే ఉండేవాడు. ఆయన దగ్గర కూడా అడ్వైస్ తీసుకోవడం జరిగింది. అలాగే లక్ష్మారెడ్డి గారు అని చెప్పి డైనోరాలో ఉండేవారు, వారి అడ్వైస్ కూడా తీసుకోవడం జరిగింది. అట్లా ఐ యూస్ టు టేక్ ది అడ్వైస్ ఫ్రమ్ ది ఎల్డర్స్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, సో దట్ హౌ ఐ కెన్ మేక్ మై సెల్ఫ్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ద మార్కెట్. అట్లాగే సుమారుగా 8 లక్షల కిలోమీటర్లు నేను సెల్ఫ్గా డ్రైవ్ చేశానండి, కంటిన్యూగా డ్రైవర్ లేకుండా మార్కెటింగ్ చేయడానికి. సో మీకు తెలుసు ఈ రోజున దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్ ఎక్సెప్ట్ హార్డ్ వర్క్. అది చేస్తూ కూడా కోర్స్ ఇప్పుడు హార్డ్ వర్కే కాకుండా మీకు స్మార్ట్ వర్క్ కూడా అవసరం. ఎందుకంటే ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత అంతా డిజిటలైజేషన్ అవుతుంది కాబట్టి, సో దట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. సో అలా నేను నా వ్యాపారంలో ముందుకు వెళ్ళటం జరిగిందండి. రైట్ అండి. ఇప్పుడు బిజినెస్ అనగానే ముందు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. సో మీరు ఆ రోజుల్లో ఎంత అమౌంట్తో స్టార్ట్ చేశారు? ఇప్పటికి ఏ డెస్టినేషన్ చేరుకున్నారు? ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ వెరీ లెస్ అమౌంట్ అండి. మా నాన్నగారు నన్ను అసలు వ్యాపారానికి నన్ను ఎంకరేజ్ చేయలేదు. నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది సి నారాయణ రెడ్డి గారు. ఒక లెక్చరర్ పోస్ట్కి ఇంటర్వ్యూ చేశారు. అక్కడ కొంచెం వేరే ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల అదర్ పర్సన్కి వెళ్ళిపోయింది. అది కాకుండా నెక్స్ట్ రామోజీరావు గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. రామోజీరావు గారు జాబ్ ఆఫర్ ఇచ్చారు. ఐ సెడ్ సార్, ఐ డోంట్ జాయిన్ యూ, నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను సార్, ఏమనుకోవద్దు మీరు అంటే. ఓకే మీ ఇష్టం బాబు అని చెప్పేశారు. ఆ విధంగా అలాగా ముందుకు వెళ్తూ నేను వ్యాపారం ప్రారంభించడం జరిగింది. వెరీ లిటిల్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఆ రోజున నేను వ్యాపారం చేస్తానంటే మా ఫ్యామిలీలో కానీ, నా ఫ్రెండ్స్ కానీ, సమాజం ఎవరు అభినందించలేదు. అంటే అట్లీస్ట్ ఎంకరేజ్ చేయాలి. నో 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 నువ్వు వ్యాపారం చేస్తే లాస్ట్ పోతావు, యూఆర్ నాట్ ఫ్రమ్ దిస్ థింగ్, యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. సార్ ఎక్స్పీరియన్స్ అనేది చేస్తే వస్తుంది కానీ చేయకుండా రాదు కదా. అందుకని దూకటం అయితే ఫస్ట్ దూకాలి. సో ఐ జంప్డ్ ఇన్ దట్ అండ్ టుడే బై గాడ్స్ గ్రేస్ అండ్
విత్ ఆల్ మై ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్సో మై సమాజంలో ఉన్న దీంట్లో కూడా నేను వీఆర్ సక్సెస్ఫుల్ టుడే. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ సుమారుగా 1000 మందికి డైలీ మేము భోజనం పెడుతున్నాం అంటే దట్ ఈస్ డెఫినెట్లీ వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. రైట్ సార్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూసుకుంటే కొంత స్తబ్దత నెలకొంది. సో దాని ప్రభావం ఏమన్నా శానిటరీ బాత్ వేర్ పైన ఎలా ఉందంటారు? ఒకటండి, బేసికల్గా వరల్డ్ మొత్తం కొంచెం మీకు తెలుసు కొంచెం స్లో అయింది ఎకానమీ బికాస్ ఆఫ్ వారే అయితే, లేకపోతే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. కానీ మన ఆంధ్రప్రదేశ్కి తర్వాత తెలంగాణకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పటికప్పుడు అక్కడేమో కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది, అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఫుల్గా ఉంది. హైదరాబాద్ సార్ ఇప్పుడు ఇండియాలో ద బెస్ట్ డెస్టినేషన్ ఈజ్ హైదరాబాద్. అండ్ హైదరాబాద్ ఈజ్ ఏ ఫారిన్ కంట్రీ ఫర్ అదర్ స్టేట్స్. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, మనకున్న ఎన్విరాన్మెంటు, మనకున్న వెదరు, ఇవన్నీ చూసేటప్పటికి ఎప్పుడు పెరిగేదే కానీ తగ్గేది కాదండి. కొంచెం స్తబ్దత అనేది మీరు చెప్పినట్టుగా ఒక చిన్న 0.5%, 5% వాటి ఉండొచ్చేమో, కానీ ఇది మాత్రం కొన్ని రోజులు మాత్రమే. దాని తర్వాత తప్పకుండా హైదరాబాద్ మార్కెట్ బూమ్ అవుతుందండి. ఈ రోజున మనం ఇక్కడ ట్రంప్ టవర్స్ వస్తుంది, లేకపోతే డిఎల్ఎఫ్ వాళ్ళు వస్తున్నారు, లేకపోతే ఇప్పుడు నియోపోలిస్లో మీరు తెలుసు రీసెంట్గా గౌరవ వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళు కానీ 1500 crores 234 crores పర్ ఎకర్ పోయింది. ఇక ఎక్కడుందండి, ఎక్కడ ఇది లేదు. కాకపోతే డెఫినెట్లీ ఎస్ లిటిల్ దిస్ థింగ్ ఈజ్ దేర్, బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్ అని నా అభిప్రాయం. రైట్ సార్. ఇప్పుడు యువత చూసుకుంటే ఓవర్ నైట్ సక్సెస్ అవ్వాలనే తపన అయితే కనిపిస్తుంది. సో వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? సార్ స్పీడ్ యుగం అనేది ఒకటి. రెండోది యువతకి కూడా నేను చెప్పేది, నేను ఎంబీఏ కాలేజెస్కి ఐ గో యాజ్ ఎ గెస్ట్ లెక్చర్, మోటివేషనల్ లెక్చరర్గా వెళ్తాను. నేను వెళ్తున్నప్పుడు కూడా నేను మాట్లాడేది అదే. స్టార్టప్ కంపెనీస్కి ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఇంతకుముందు ఎప్పుడూ లేవండి. ఇండియన్ గవర్నమెంటే కానీ, సమాజం కానీ, బ్యాంకులు కానీ, దే ఆర్ రియల్లీ గివింగ్ వెరీ లిబరల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ లోన్స్. కానీ యూ కెన్ రియల్లీ మీ దగ్గర వర్త్ ఉండి, మన దగ్గర ప్రొడక్ట్ ఉండి, క్వాలిటీ ప్రొడక్ట్ ఉండే, సర్వీసెస్ అవ్వచ్చు, ప్రొడక్ట్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, సర్వీస్ రంగంలో అవ్వచ్చు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటేనండి మన ఇండియాలో ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. మనకు యూత్ ఎక్కువ ఉన్నారు, 35-40 years ఆర్ 25 years యూత్ ఎక్కువ ఉన్నారు. తర్వాత మార్కెట్ సైజు పెద్దది మన ఇండియాలో. 150-140 crores పాపులేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా చాలా ఫెసిలిటీస్ అవసరం. వాటన్నిటి కూడా ఈ యూత్ ఇప్పుడు కనుక అలవర్చుకుంటే, ఈ స్టార్టప్ కంపెనీస్ పెట్టుకుంటే, ఇప్పుడు కంటే ఎక్కడో మనం వేరే కంట్రీకి వెళ్ళి సెకండ్ గ్రేడ్ సిటిజన్గా ఉండి వాడు వెళ్ళిపోమని, వాడిని రమ్మని చెప్పి, లేకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రస్తుతం జరుగుతుంది, మన పిల్లలు చాలామంది అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా దే ఆర్ లిటిల్ బ్లాంక్. సో అవి కాకుండా ఇండియాలోనే చాలా అవకాశాలు ఉన్నాయి. మేము వ్యాపారం ప్రారంభించినప్పుడు ఉన్న అవకాశాల కన్నా కూడా 1000 times ఎక్కువ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా నేను చెప్పేది ఏంటంటే, జస్ట్ యూ హ్యావ్ ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ నాలెడ్జ్, నాట్ ఫర్ బిజినెస్. బిజినెస్ అనేది బై నేచర్తో రావాలి అండ్ ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోవాలి. అండ్ వీ షుడ్ హ్యావ్ సమ్ అడ్వైజ్ ఆల్సో. ఇప్పుడు చాలామంది మీకు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేకపోతే వేరే దేంట్లో కానీ మీకు అన్నీ దొరుకుతున్నాయి. అవన్నీ చూసుకుంటూ కూడా యూత్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ లుక్ ఫర్ ఫారిన్ కంట్రీస్, ప్లీజ్ స్టే బ్యాక్ ఇన్ ఇండియా, మేరా భారత్ మహాన్. అండ్ సెకండ్లీ, ఆపర్చునిటీస్ ఆర్ plenty in this country. So better you explore them. What else you want? End of the day, you need satisfaction. So నేను ఒక పేట్రియాటిజంగానే కాకుండా వ్యాపార పరంగా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. సో అవన్నీ ఉన్నందుకు అందరూ అవి అంది పుచ్చుకొని దే కెన్ డూ వండర్స్ హియర్. రైట్ అండి. ఇప్పుడు యూత్ చూసుకుంటే ఎక్కువ ఐటీ మీద ఫోకస్ పెడుతున్నారు. సో రిటైల్లో ఎలాంటి పొటెన్షియల్ ఉంది, అవకాశాలు? సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, మనం ఐటీ గురించి మాట్లాడుతున్నాం. అవన్నీ కాకుండా సార్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ అదర్ ఏరియాస్. ఇప్పుడు మన పిల్లలకి గత 40 ఏళ్ళుగా తల్లిదండ్రులు నేర్పించింది అంటే, మా అబ్బాయి డాక్టర్ కావాలి, మా అబ్బాయి ఇంజనీర్ కావాలి అనే ఉద్దేశంతోనే పిల్లల్ని పెంచారు, అలాగే చేశారు. ఇప్పుడు అలా కాదండి. ఆర్కిటెక్చర్ ఉంది, తర్వాత మేనేజ్మెంట్స్ ఉన్నాయి, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ఉంది. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ యాక్టివిటీస్. ఓన్లీ ఇంజనీరింగ్ డాక్టర్ అవ్వనవసరం లేదండి. వీ హ్యావ్ ఎనఫ్ దిస్ థింగ్. ఈవెన్ వాళ్ళకు కూడా డిమాండ్ ఉంది, డాక్టర్స్ కూడా డిమాండ్ ఉంది, కాదంటలేదు. కానీ అదర్వైజ్ ఆల్సో దేర్ ఆర్ సో మెనీ వెరైటీ. ఫ్యాషన్ డిజైనింగ్లో కానీ, ఆర్కిటెక్చర్, యాజ్ ఐ టోల్డ్ ఇంటీరియర్ డిజైనింగ్లో కానీ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. వీటన్నిటిని కూడా అందిపుచ్చుకొని దే కెన్ హ్యావ్ ఏ డిఫరెంట్ వెరైటీ యాజ్ పర్ దేర్ టేస్ట్ అండ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ లేకుండా ఎవరితో మనం పని చేయించలేమండి. సో దే షుడ్ హ్యావ్ దట్. ఇంకోటి, ఇవాళ రేపు యూత్ కూడా కొంత సమయం చదువుకు కేటాయించి మిగతా అంతా వాళ్ళు దే ఆర్ డూయింగ్ సపరేట్ జాబ్స్.
which is very appreciable. They are running a cabs, they are running other things and part-time jobs చేస్తున్నారు. That is really Swiggy, good. Zomato. సెల్ఫ్ సఫిషియెంట్ ఎగ్జాక్ట్లీ. జొమాటోలో వాటిలో చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి, ఒక్కసారి మనిషికి సమాజం కూడా కొంత నేర్పుతుందండి. మనం నేర్చుకుంటాం, అవసరాలు కూడా దానికి కొంత నేర్పుతుంది. ఇప్పుడు మన పేరెంట్సే అన్నిటికీ ఇవ్వాలనే ఉద్దేశం లేదు కదా. ఇప్పుడు అంతా సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ కూడా దే ఆర్ బికమింగ్ సెల్ఫ్ సఫిషియెంట్. రైట్ అండి. అదే ఈ రిటైల్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కావచ్చు, బిజినెస్ పొటెన్షియల్ కూడా బెటర్గా ఉంది. చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తే మా జాగ్వార్ సంస్థ వరకు చూస్తే, సూర్య ఇంటర్నేషనల్ మేము మాట్లాడుతుంది రోడ్ నెంబర్ 1లో జూబ్లీ హిల్స్లో ఆపోజిట్ టు నానీస్ వీఆర్ క్రియేటింగ్ 30,000 స్క్వేర్ ఫీట్ డిస్ప్లే. అక్కడ మేము సుమారుగా ఒక 50 నుంచి 60 మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలం. అలాగే పోలీస్ కమాండ్ కంట్రోల్ ఎదురుగా కూడా యాక్లియర్ అనే ప్రోడక్ట్, అంటే ఆర్టీస్లో యాక్లియర్ అనే షోరూమ్ని మేము త్వరలో ప్రారంభిస్తున్నాం. అంటే సుమారుగా ఈ నెల కానీ వచ్చే నెలలో ప్రారంభిస్తాం. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం. సో అదేంటంటే సార్, హై ఎండ్ ప్రొడక్ట్స్ అన్నింటినీ మేము డిస్ప్లే చేస్తాం. ఎక్కడికో ఢిల్లీ వెళ్ళి, లేకపోతే బాంబే వెళ్ళి, లేకపోతే ఎక్కడో బెంగళూరు వెళ్ళి కొనుక్కోకుండా, హైదరాబాద్ వాళ్ళే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి దే కెన్ సీ అండ్ దే కెన్ ఫైల్. సిమిలర్లీ వీఆర్ డూయింగ్ ఇన్ వైజాగ్, మధురవాడలో చేస్తాం. సిమిలర్లీ వీఆర్ డూయింగ్ సో మెనీ అదర్ ప్లేసెస్. సో రిటైల్ రంగం ఎప్పుడు కూడా పర్టికులర్లీ దీంట్లో సార్, ఇప్పుడు మీకు కిరాణా షాపులు, లేకపోతే బట్టలు, లేకపోతే వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా డిజిటలైజ్ అయింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ వచ్చినాయి. కానీ మా ప్రోడక్ట్స్ వరకు మాత్రం ఆ అవకాశం చాలా తక్కువ అండి. కస్టమర్ షుడ్ కమ్ టు ది షోరూమ్ అండ్ ఆర్కిటెక్ట్స్, బిల్డర్స్, ఇంటీరియర్ డిజైనర్స్ తప్పకుండా రావాల్సిందే. అండ్ ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేసి దాని ప్రోడక్ట్ ఏది కన్వీనియంట్ ఉంటుందో కస్టమర్కి చూపించుకొని దాని ప్రకారం కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. కాబట్టి ఈ ఇండస్ట్రీలో రిటైల్ రంగంలో ఏమీ ఇబ్బంది లేదు. రోజు రోజుకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందనే నా అభిప్రాయం. ఇప్పుడు ఓన్గా స్టార్టప్స్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే టాప్ 3 సజెషన్స్ అంటే? ఏం లేదండి, ఇన్వెస్ట్మెంటే ఇంపార్టెంట్ కాదండి. మీరు ఫస్ట్ చేయాలనే ఉద్దేశము, ఆ కష్టపడే మనస్తత్వము, రెండోది నాలెడ్జ్ ఎక్వైర్ చేసే క్యూరియాసిటీ, ఇవన్నీ ఉంటే యూ కెన్ డూ వండర్స్ అండి. అండ్ ఇండియా ఈజ్ ఓన్లీ కంట్రీ వేర్ యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, వాట్ ఐ మీన్ టు సే. ఇప్పుడు ఇంకా ముందు ఇంకా పెరిగేది, కానీ నెక్స్ట్ 30-40 ఇయర్స్ వరకు అయితే ఇండియాని ఎవరు టచ్ చేయలేరండి. సార్, మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ కస్టమర్స్ టేస్ట్లో వచ్చిన చేంజెస్ ఎలా చూస్తారు? అంటే సార్, ఇంతకుముందు మనకి ఏ క్లాస్ టౌన్స్లోనే అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ కానీ అవి కానీ పెట్టేవారు. ఇప్పుడు జరుగుతున్న మార్పుల్లో ఫైనాన్షియల్ సౌండ్నెస్ బాగా పెరిగిందండి. బి అండ్ సి క్లాస్ అండ్ డి క్లాస్ సెంటర్స్, అంటే మండల్ హెడ్ క్వార్టర్స్, తాలూకా హెడ్ క్వార్టర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ ఆల్సో బి క్లాస్ టౌన్స్ లైక్ కరీంనగర్, కోరుట్ల, ఈవెన్ కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల అట్లాంటి ఏరియాలో కూడా వీఆర్ డూయింగ్ వండర్స్. రాజమండ్రి లాంటి ఏరియాలో కూడా వీఆర్ డూయింగ్ వండర్స్. కర్నూలు లాంటి ఏరియాలో కూడా వీఆర్ డూయింగ్ వండర్స్. తిరుపతిలో కూడా వీఆర్ డూయింగ్. టీటీడీకి వీఆర్ సప్లయింగ్ రెగ్యులర్లీ. ఎందుకంటే మా ప్రొడక్ట్లో వాటర్ సేవింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అలాగే వేరే అడ్వాంటేజ్ వర్టికల్ హై ఎండ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సో గవర్నమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతి ఉంది, సిఆర్డిఏ బిల్డింగ్ ఉందండి. సిఆర్డిఏ బిల్డింగ్ మొత్తం మేము చేసాం. అండ్ జాగ్వార్లో లైటింగ్ ఉంది, షవర్ ఎంక్లోజర్స్ ఉన్నాయి, షవర్ ప్యానల్ ఉంది, వర్ల్పూల్ ఉంది, స్పా ఉంది, జకుజీ ఉంది, హాట్ వాటర్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్వార్లో ఉన్నాయండి. ఎన్ని వర్టికల్స్ డే బై డే వాళ్ళు పెంచుతూ ఉన్నారు. రోజు రోజుకి మేము ఇండియాలో సుమారుగా 30,000 to 35,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన సంస్థ ఇది ఒకటండి. అండ్ ఇట్స్ ఏ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. మన ప్రీతమ ప్రధానమంత్రి గారు ఇచ్చిన కాల్ అంటే మీరు మేక్ ఇన్ ఇండియా అనేది సుమారుగా 60 సంవత్సరాల క్రితమే వీళ్ళు తయారు చేస్తున్న ప్రోడక్ట్ ఇది. అండ్ సుమారుగా 58 దేశాల్లో ఈ ప్రోడక్ట్ ప్రజెన్స్ ఉంది. రైట్ సార్. ప్రీమియం బ్రాండ్స్ని కొనుగోలు చేయాలని కస్టమర్ల వైపు నుంచి ఎట్లా వాళ్ళ ఆదరణ పెరుగుతుందా, ఎఫర్ట్ చేయగలుగుతున్నారు? తప్పకుండానండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి కస్టమర్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగా పెరిగిందండి. ఇప్పుడు ఎకరం ఇంతకుముందు 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఉన్నది, ఇప్పుడు 50 లక్షలు, 70 లక్షలు అయిపోయింది. తెలంగాణలో మీరు చూస్తే ఎక్కడ చూసినా కానీ 40-50 lakhs తక్కువ లేదు. ప్రతి వాళ్ళు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి బాత్రూమ్ ఉండాలి, మంచి ఎన్విరాన్మెంట్లో మనం ఉండాలి, అట్మాస్ఫియర్లో మనం ఉండాలనే ఆలోచన పోస్ట్ కరోనా తర్వాత అందరూ కూడా స్పెండ్ చేసి బాగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దానివలన మాకు డిమాండ్ పెరిగింది. మేము అలాగే సప్లైస్ కూడా బాగా పెంచామండి. సుమారుగా మేము 150,000 ట్యాప్లు డైలీ తయారు చేస్తామండి.
సొంతింటి కళ నెరవేర్చుకునే క్రమంలో ప్రతి ఒక్కళ్ళు బాత్రూమ్ అట్లాగే శానిటరీ వేర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వారు బేసికల్గా సార్ 2-3 పాయింట్లు అండి. ఒకటి, వాళ్ళు కంపల్సరీ ఇల్లు చిన్నదైనా పెద్దదైనా ఆర్కిటెక్ట్ని కన్సల్ట్ చేయటం మస్ట్ అండి. ఎందుకంటే ఆర్కిటెక్ట్స్ 6 ఏళ్ళు 7 ఏళ్ళు చదివి ప్రతిదీ వాళ్ళకి తెలుసు ఏది ఎక్కడ ఉంటే బాగుంటుంది మీకు ఫ్యూచర్లో. ఎందుకంటే మీరు విజువలైజ్ చేయలేరు, బట్ వాళ్ళు విజువలైజ్ చేస్తారు. ఆర్కిటెక్ట్స్ని, ఇంటీరియర్ డిజైనర్స్ని కంపల్సరీ మీరు కన్సల్ట్ చేసి తీసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం. అట్లాగే క్వాలిటీ మెటీరియల్ ఐడెంటిఫై చేసుకొని మీరు స్వతహాగా కూడా కొంత అవగాహన పెంచుకొని కొన్ని ఏరియాలు తిరిగి జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే ఇల్లే కదా స్వర్గసీమ. రైట్ అండి. సూర్య ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ప్లాన్స్ మేము ఇంకా ముందుకు వెళుతూ సార్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నామండి. డీలర్ నెట్వర్క్ ఎక్స్పాండ్ చేస్తున్నాం, వేర్ హౌసింగ్ ఎక్స్పాండ్ చేస్తున్నాం, మా స్టోరేజ్ కెపాసిటీ పెంచుకుంటున్నాం డిస్ట్రిబ్యూషన్ రంగంలో. త్వరలో ఇంకొక వేర్ హౌస్ కూడా క్రియేట్ చేస్తాం. తమరికి ఇంతకుముందు చెప్పున్నాను కూడా కడపలో కూడా పెడతామని. అది కాకుండా కూడా మేము కొత్త ప్రోడక్ట్స్ ఇంకా తీసుకొస్తూ మా కంపెనీలో ఉన్న యూఎస్పి ఏంటంటే మురళి గారు, మా కంపెనీ ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ప్రొడక్ట్ రేంజ్, ప్రొడక్ట్స్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుతుంది. దాంతో మాకు బిజీ అయిపోయాం. ఇంకా కొత్తగా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జాగ్వార్ సంస్థే సో మెనీ వర్టికల్స్ హ్యావ్ కమ్. దీంట్లో లైటింగ్లో ఉంది, శానిటరీ వేర్లో ఉంది, సిపి ఫిట్టింగ్స్లో ఉంది, యూ నేమ్ ఇట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ టైల్స్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. రైట్ అండి. మీరు ఆల్మోస్ట్ 4 decades నుంచి బిజినెస్లో ఉన్నారు. సో ఎలా ఏదైనా ఎమోషనల్ మూమెంట్ కానీ లేకపోతే ఛాలెంజెస్ కానీ మీకు? చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మురళి గారు, టైం సరిపోదు చెప్పడానికి. నాకు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను, చాలామంది మోసం కూడా చేశారు నన్ను, అయినా తట్టుకుని. ఇప్పుడు దాన్ని ఏమంటారండి, నమ్మక ద్రోహం అంటారు. నమ్మితేనే కదా ద్రోహం చేసింది. నేను నమ్మాను కొందరిని, వాళ్ళు ద్రోహం చేశారు, చాలా లాస్ అయ్యాను. బట్ స్టిల్ నా ఫ్యామిలీ సపోర్ట్తో, సమాజం సపోర్ట్తో, బ్యాంకర్ సపోర్ట్తో నేను రికవర్ అవ్వడం జరిగింది. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది నాకు నా ఫ్యామిలీ ఇచ్చిన, నా పిల్లలు కానీ వైఫ్ కానీ ఇచ్చిన సపోర్ట్తో ఐ కుడ్ కమ్అట్ ఫ్రమ్ దట్ మ్యానియా, ఐ షుడ్ సే. ఆ సమయంలో బిజినెస్ నుంచి ఎందుకు బయటికి వద్దాం అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదండి. ఐ విల్ ఫైట్ ఇట్. ఎప్పుడైనా కానీ ఫైటింగే, ఏదైనా ఫైట్ చేస్తాను. ఇప్పటి వరకు కూడా 40 ఏళ్ళు కూడా ఎక్కడ కూడా అయ్యో నేను ఎందుకు వచ్చాను, వచ్చాకంటే ఉద్యోగం గివప్ చేసేసి ఉద్యోగం చేసుకుంటే బాగుండేదని ఎప్పుడు అనుకోలేదండి. ఈవెన్ టుడే మై లాస్ట్ బ్రీత్ ఐ వాంట్ టు డూ బిజినెస్, ఐ వాంట్ టు పే ట్యాక్సెస్ టు ది గవర్నమెంట్, అండ్ నేను ట్యాక్స్ పేయర్ సుమారుగా నేను పే చేస్తున్న ట్యాక్స్ ఐఎమ్ సాటిస్ఫైడ్. స్టేట్ టుడే ట్యాక్స్ ప్రాపర్గా పే చేసిన వాళ్ళలో నేను టాప్లో ఉన్నానండి. సో వాట్ ఎల్స్ ఎనీబడి వాంట్స్ సాటిస్ఫాక్షన్ టుడే. మీ ప్రోడక్ట్స్ చూసుకుంటే బయట మార్కెట్ పరంగా ఏది తక్కువ దొరుకుతుందో దానికి కొంచెం కస్టమర్స్ ప్రిఫర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆ కాంపిటీషన్ ఏమన్నా ఫేస్ చేశారా? డెఫినెట్లీ కాంపిటీషన్ లేని వ్యాపారం అంటూ ప్రపంచంలో లేదండి. డెఫినెట్లీ కాంపిటీషన్ ఉంది. కాకపోతే మా ప్రొడక్ట్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే నోషనల్ వాల్యూ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈజ్ వెరీ హై. అంటే 100 రూపాయల సరుకు మేము 100 రూపాయలకి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మీరు అనొచ్చు మీ ప్రాఫిట్ ఏమైంది అని అనొచ్చు. మా ప్రాఫిట్ మేము ఎలా సంపాదిస్తామంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయటం వల్ల, రా మెటీరియల్ క్యాష్లో కొంటాం, క్యాష్ అంటే ఐ మీన్ ఇమీడియట్గా పేమెంట్ చేయటం వల్ల మాకు అక్కడ వచ్చే డిస్కౌంట్స్, తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో కాస్ట్ కటింగ్ రావడం వల్ల మాకు ప్రాఫిట్ వస్తుంది. మిగతాదంతా కస్టమర్ ఈజ్ గెటింగ్ 100% వాల్యూ ఫర్ వాట్ హీ ఈజ్ పేయింగ్. సో ఇంకొకటి ఏంటంటే మాకన్నా చీప్ ప్రొడక్ట్స్ లేకపోతే మాదే డూప్లికేట్ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. దానికి మేము కంట్రోల్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మా దగ్గర ఒక సిస్టమ్ ఉంది, థర్డ్ పార్టీ చేస్తారు, చేసి ఎక్కడికక్కడ మేము వీఆర్ గివింగ్ నోటీసెస్, వీఆర్ డూయింగ్ దట్. కాకపోతే సార్ నేను మరీ చెప్పేది ఏంటంటే ఈ రోజున గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇండివిజువల్ కస్టమర్స్ కానీ, లేకపోతే సిపిడబ్ల్యూ కానీ, వీళ్ళందరూ డిపార్ట్మెంట్స్ కూడా జాగ్వార్ని ప్రిఫర్ చేస్తుంది. ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తుందంటే బికాస్ ఆఫ్ క్వాలిటీ. అండ్ వీఆర్ ఇన్ ప్రజెన్స్ ఇన్ ద మార్కెట్ ఫ్రమ్ లాస్ట్ 60 years. ఈరోజు కూడా 20 సంవత్సరాల క్రితం అమ్మిన ప్రొడక్ట్కి స్పేర్ పార్ట్ నా దగ్గర ఉంది. సో దట్ ఈస్ ద యూఎస్పీ. సార్ ఎండ్ ఆఫ్ ది డే సర్వీస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఏదో ప్రొడక్ట్ పెట్టేస్తే ఇవాళ రేపు లేబర్ చాలా కాస్ట్లీ అయిందండి. ఇప్పుడు ప్లంబర్ వస్తే 500 రూపీస్ to 1000 రూపీస్ తీసుకుంటారు, చిన్న ట్యాప్ అయినా కానీ. సో అది రాకుండా మేము వీఆర్ డూయింగ్ రిపేర్, వీఆర్ డూయింగ్ సర్వీస్. సుమారుగా 45 మంది మాకు ఏపీ తెలంగాణలో ఓన్లీ సర్వీస్ పీపుల్ ఉన్నారు. సో దట్ ఈస్ ద ప్లేస్. ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్కి కావాల్సింది ఆ కంఫర్ట్ అండి. ఆ కంఫర్ట్ మేము ఇస్తున్నాము. అండ్ డెఫినెట్లీ మాది ప్రీమియం, మాకు ఎంట్రీ లెవెల్లో ఎస్కో అని ఉంది, తర్వాత ప్రీమియం లెవెల్లో జాగ్వార్ అని ఉంది, అట్లాగే లగ్జరీ లెవెల్లో ఆర్టిజ్ అని ఉంది. ఈ 3 ప్రొడక్ట్స్ సపరేట్గా ఉన్నాయండి. సో దట్ వీ కెన్ కవర్ ఆల్ ద వర్టికల్స్.
సో ఇవన్నీ కూడా వీఆర్ నాట్ ఓన్లీ దట్ జస్ట్ ఏదో మేము ప్రోడక్ట్ అమ్ముకున్నాం మాకు వ్యాపారం వచ్చింది లేకపోతే లాభం వచ్చింది అని కాకుండా సోషల్గా వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్. ఎందుకంటే ఈ రోజున భోజనం పెడుతుంది మాకు ఈ రోజున బికాస్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ ఇంకా మేము ఏం చేయగలగాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా మేము ఉత్సాహంతో పనిచేస్తున్నాం. రైట్ సార్. ఇప్పుడు ఏ కంపెనీ అయినా నిలబడాలంటే క్రెడిబిలిటీ ముఖ్యమంటారా, కమర్షియల్ రిసోర్సెస్ మేజర్ అంటారా? బోత్ ఆర్ ఇంపార్టెంట్ అండి. మీకు రైల్వే ఒక ట్రైన్ నడవాలంటే 2 పట్టాలు కావాలి. ఈ 2 కూడా ఈక్వల్గా అలాగే ఉండాలని నా ఉద్దేశం. 2 ఉంటేనే అవుతుందండి. క్రెడిబిలిటీ లేకుండా టుడే సార్ వీఆర్ మా ప్రోడక్ట్ ఆల్ ఓవర్ ఇండియా ప్రైసింగ్ ఒకటే ఉంటుంది. ఏదో ఆంధ్రప్రదేశ్ దూరం కాబట్టి దానికి ఎక్కువ ప్రైస్ పెడదాం లేదా ఢిల్లీ దగ్గర కాబట్టి ఢిల్లీలో తక్కువ పెడదాం అనేది లేకుండా ఆల్ ఈక్వల్ సో దట్ కస్టమర్ విల్ గెట్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. కన్ఫ్యూషన్ ఉండకుండా ఉంటుందని నా ఉద్దేశం. సార్ ఇప్పుడు మనీ, నేము, బిజినెస్లో సక్సెస్ వీటి వెంట జనాలు పరిగెత్తుతున్నారు. సో మీకు ఏది వీటికంటే మించింది ఏది ఉందంటారు? సార్ మనీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ బట్ దట్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అనేది నా అభిప్రాయం. రెండవది నేమ్ అనేది ఫేమ్ అనేది ఈ 2 కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ బట్ దట్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అనేది. మీరు అడిగినట్టుగా ఇప్పుడు నేను ఎంజాయ్ చేసేది సార్ వీకెండ్ ఫార్మింగ్. నాకు సంతృప్తినిచ్చేది అది. అంటే అగ్రికల్చర్ ఈజ్ ఎ కల్చర్ అనే ఉద్దేశంతో నేను వీకెండ్ అవకాశం ఉన్న టైం వల్ల నేను వ్యవసాయం చేస్తాను. ఐ స్పీక్ విత్ ప్లాంట్స్. చెట్లు నాతో మాట్లాడతాయి. అంత నాకు అభిమానం అన్నమాట. అలాగే సుమారుగా ఒక 30,000 ప్లాంట్స్ నేను ప్లాంట్ చేయడం జరిగింది. అట్లాగే ఒక గ్రీన్ అండ్ దీనికి కూడా నేను ఒక వర్టికల్ కాంట్రిబ్యూషన్గా నేను భావిస్తాను అనమాట. క్లీన్ అండ్ గ్రీన్ భాగంలోగా. అంటే ఇప్పుడు ఈ రోజున సంతోష్ గారు చాలా పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. అండ్ ప్రతి చోట చెట్లు నాటడం అలాగే నేను నా అగ్రికల్చర్లో కూడా నేను చేస్తూ ఐఎమ్ రెగ్యులర్లీ డూయింగ్ దట్. రైట్ సార్. అంటే బ్యాక్ టు బేసిక్స్ వెళ్ళాల్సిన పరిస్థితి ఎంత ఇంపార్టెన్స్. అవునండి. అగ్రికల్చర్ ఈజ్ ఎ కల్చర్ అని అందుకే అన్నాను. ఎందుకంటే చాలామంది మర్చిపోతున్నారు అగ్రికల్చర్ నుంచి. కానీ మనకు తెలియకుండా మనం ఫర్టిలైజరు పెస్టిసైడ్స్ వాడేసి టుడే క్యాన్సర్స్ ఆర్ ఇంక్రీజింగ్, ఎవ్రీథింగ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వీఆర్ స్పాయిలింగ్. అది కాకుండా కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా కొంచెం కన్సర్న్ ఉండి ఈ రోజున గవర్నమెంట్ కూడా చాలా ప్రోగ్రామ్స్ వస్తుంది. పైన మిద్దె మీద మీరు చెట్లు పెట్టుకోవచ్చు, లేకపోతే కూరగాయలు పండించుకోవచ్చు, లేకపోతే లోపల ఇంట్లో కొంత ప్రదేశాన్ని ప్రోత్సహించి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తుంది. ఈవెన్ నర్సరీ కానీ లేకపోతే ఏది గవర్నమెంట్లో ఉండే డిపార్ట్మెంట్స్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మనం అలవర్చుకోవాలండి. పిల్లల్ని చిన్నప్పటి నుంచే మనం నేర్పాలి. మొక్క ఎలా పెరుగుతుంది, మొక్కకు ఉండాల్సిన ఔషధాలు ఏంటి, దానికి కావాల్సిన మాన్యూర్ ఏంటి, ఇవన్నీ చూసుకొని ఇవన్నీ రావాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే 2 పూటలో 3 పూటలో భోజనం అయితే చేయాలండి మనం ఏం చేయకపోయినా కానీ. సో అది ఎలా వస్తుంది, ఎలా చేస్తున్నారు, పిల్లలకి వరి చెట్లు అని అనకుండా వరి ఎలా పండుతుంది అనేది తెలియాలి. గ్రౌండ్లో ఏమొస్తుంది, పైన ఏమొస్తుందో కూడా తెలియాలని నా ఉద్దేశం. మా పిల్లలకైతే ఎప్పుడు అది నేను కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను, వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటాను. ఇంక్లూడింగ్ గ్రాండ్ చిల్డ్రన్ కూడా తీసుకెళ్తాను. దే ఆల్సో విల్ సీ ఆల్ దిస్. అలాగే నేను ఒక 10-12 కౌస్ని పెంచుతానండి. ఆవులు ఉన్నాయి. మా తల్లిదండ్రులకి నేను ఒక టెంపుల్ క్రియేట్ చేశాను. సో దీస్ ఆల్ పార్ట్ ఆఫ్ మై సాటిస్ఫాక్షన్స్. ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ పక్కన పెడితే నా పర్సనల్ లైఫ్లో ఐ విల్ డూ మై కల్చరల్ అగ్రికల్చర్. రైట్ సార్. కాలేజ్ డేస్ మెమరీస్ ఎలా ఉంది సార్? కాలేజ్ డేస్లో మాకు ఆ టైంలో నిజామాబాద్లో ఐ యూస్ టు బోధనలో మధుమలాంచ డిగ్రీ కాలేజ్ అని దాంట్లో చదివానండి. అదొకటే ప్రైవేట్ కాలేజ్ నిజామాబాద్ జిల్లాలో. అక్కడ 5 years ఐ స్టడీడ్ దేర్. ఔరంగాబాద్లో 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి. డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యాస్ గాట్ సమ్ గుడ్ మెమరీస్ ఇన్ ద కాలేజ్ అండ్ ఐ టు హ్యావ్ ద సేమ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజుల్లో మాకు మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ పర్సన్ అనమాట. సో ఆయన్ని తట్టుకొని చదువుకొని ఇక్కడ రావటం, ఈ విధంగా నేను సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడటం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. రైట్ సార్. మీకు ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరు? నాకు ఇన్స్పైరింగ్ పర్సన్ చాలామంది ఉన్నారండి. నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఐ కెన్ టెల్ టు ఫ్యూ పీపుల్ ఐ కెన్ టెల్ యూ రిగార్డింగ్. నాకు ఒక లక్ష్మారెడ్డి గారని నాకు ఒక ఆయన బాగా ఇన్స్పైర్ చేశారు. అట్లాగే హెచ్ శ్రీనివాసులు గారని ఉన్నారు. అలాగే రాఘవయ్య గారని ఒక ఆయన ఉన్నారు. వారు అంటే ఈ వాజ్ మై లెక్చరర్. వీళ్ళిద్దరూ లెక్చరర్స్.
ఈయన లక్ష్మారెడ్డి గారు అనేవాయన ఈజ్ మై వెల్ విషర్. సో వీళ్ళందరినీ ఎప్పుడు నేను నా 65th బర్త్డే రోజు వాళ్ళందరికీ కాళ్ళకు నమస్కారం చేసి వాళ్ళని గార్లాండ్ చేసి వాళ్ళని సన్మానించి పంపించిన సమయం కూడా ఉందండి. చేశాను నేను. సో ఐ ఫెల్ట్ అంటే మనకి మేలు చేసిన వారిని ఎప్పుడు మర్చిపోకూడదు అనేది మా తల్లిదండ్రులు నాకు నేర్పిన ఒక చిన్న విషయం అండి. అది తప్పకుండా నేను ఎప్పుడు పాటిస్తున్నాను, పాటిస్తూనే ఉంటానని చెప్పి. అది ఇష్టమైన బిజినెస్ లీడర్ అంటే ఎవరండి? ఎల్లా కృష్ణ గారు, మన భారత్ బయోటెక్ వాళ్ళు భారత్ బయోటెక్ ఆయన. ఐ రియలీ లవ్ బికాస్ సార్ ఆయన మోదీ గారు వచ్చి ఫ్యాక్టరీలో 30,000 crores సింగిల్ చెక్ ఇచ్చి నువ్వు ఇమ్మీడియట్గా మెడిసిన్ తయారు చేయమంటే ఆయన ప్రపంచాన్ని అందరికీ అందించిన మహా వ్యక్తి ఆయన. రియల్లీ ఐ ఫీల్ అన్నాడు. ఆయన తర్వాత రామోజీరావు గారిని కూడా నేను బాగా అడ్మైర్ చేస్తాను. ఎంతోమందికి ఉపాధి కల్పించి ముందుకెళ్ళారు. అలాగే చాలామంది ఉన్నారు, అంజిరెడ్డి గారు కానీ, రెడ్డి ల్యాబ్స్ ఇది కానీ, అట్లాగే సుమారుగా MSN ఫార్మా కానీ, మెనీ పీపుల్. మీ అభిమాన నటుడు? సినిమాల వరకు వస్తేనండి నా అభిమాన నటుడు ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు నేను కొన్న ఆ ఏరియాలో గండిపేట, మొయినాబాద్లో కొన్న ల్యాండ్సే ఈరోజు నాకు, నేను వ్యవసాయం చేసేది కూడా అక్కడే. ఐ యూస్ టు ఫీల్ ఎందుకంటే మా రోజుల్లో ఆయనే అక్కడే వారి ఆశ్రమం అక్కడ ఉండే, అందుకని నేను అక్కడ కొనడం జరిగింది. సో ఐ యూస్ టు బి అడ్మైర్ హిమ్. ఇది ఈజ్ హార్డ్ వర్క్ అండ్ ఈజ్ డెఫినెట్లీ. ఈ రోజున ఆ రోజున ₹2 కిలో బియ్యం చేసిన రోజున దట్ వాజ్, ఆ రోజు ఉప్పు కూడా వచ్చేది కాదు ఆ టైంలో, బట్ స్టిల్ ఈ గేవ్ ఇట్. రైట్ సార్. మీ డ్రీమ్? My dream is, sir, how to give the best to the world, to the country, to this thing. Whatever we are doing is నా వంతు వరకు ఇన్ టైంలో ప్రాపర్గా అన్నీ చేసుకుంటూ. మా పిల్లలు ఇద్దరు కూడా నాతో జాయిన్ అయ్యారు. పెద్దబాబు ఆర్కిటెక్ట్, చిన్నబాబు MS UKలో చేసి వచ్చాడు, లాజిస్టిక్స్ అండ్ మార్కెటింగ్లో చేసి వచ్చాడు. వాళ్ళు బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నారు. ఇంకొంతమంది, ఇంకా చాలామందికి సుమారుగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా 1000 మందికి డైలీ మేము డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ భోజనం పెడుతున్నాం. అది 5000 మందికి తీసుకెళ్లే విధంగా మా వాళ్ళందరూ కృషి చేసి ముందుకు వెళ్ళాలని నా ప్రగాఢ వాంఛ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆకాంక్షలు నెరవేరాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది హర్నాథ్ బాబు గారితో ఇంటరాక్షన్. వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం.